వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. కలుషిత ఆహారం తీసుకున్నట్లు అనుమానంతో దాదాపు 30 మంది విద్యార్థులను అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని MGM అనుబంధ ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు ఆరా తీస్తుండగా ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వర్ధన్నపేట మండల కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం అనంతరం దాదాపు 30 మంది విద్యార్థినులు వాంతులు, వికారం, కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న పాఠశాల సిబ్బంది, అధికారులు వెంటనే అంబులెన్స్ల ద్వారా విద్యార్థులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తుండగా చాలా మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి ఆహార నమూనాలను పరీక్షలకు పంపించే చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరేన్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వీరేన్, ఏరియా హాస్పిటల్ వర్ధన్నపేటకి సూపరింటెండెంట్. నేను ఈరోజు పొద్దున 10:30-11కి కొందరు హాస్టల్ విద్యార్థినులు అస్వస్థతని మన హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళందరికీ కడుపు నొప్పి, వామిటింగ్స్, మోషన్స్ నిన్న సాయంత్రం నుంచి స్టార్ట్ అయినాయని చెప్పారు. నిన్న సాయంత్రం ఒక 5-6 ఉండే, తెల్లారి వరకు ఒక 25 మందికి అట్లా మోషన్స్ అయినాయి. అందరు హాస్పిటల్కి వచ్చారు. అందరిని చెక్ చేయడం జరిగింది. అందులో కొందరు అడ్మిట్ చేశాము, కొందరిని అబ్జర్వేషన్ కోసం ఉంచాము. దాదాపు 27 మంది వచ్చారు. అందులో 5-6 అట్లా IV ఫ్లూయిడ్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. మిగతా అందరికీ ఓరల్ టాబ్లెట్స్, ORS లిక్విడ్స్ ఇచ్చుకుంటా యాంటీబయాటిక్స్ ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి అందరు స్టేబుల్ ఉన్నారండి. దేవుని దయ వల్ల ఎవరికి ఏం పెద్ద ఇబ్బంది లేదు, ఏం కాదు, అందరు బాగానే ఉన్నారు. సాయంత్రం వరకు అబ్జర్వ్ చేసి మంచిగా ఉన్న వాళ్ళని అవసరమైతే సాయంత్రం ఇంటికి పంపిస్తాము. కొంచెం బాగాలేని వాళ్ళని రేపటి వరకు నుంచి రేపు డిశ్చార్జ్ చేస్తాము. పోయే ముందు మాత్రం అందరు హెల్త్ బాగున్నట్టు అష్యూర్ చేస్తాము. థ్యాంక్ యూ. అది మనం చాలా కారణాలు కావచ్చు అండి. వాటర్తో రావచ్చు, ఫుడ్తో రావచ్చు, అక్కడ ఉన్న ఈగలు చాలా ఉన్నాయి. ఈగలతో కంటామినేషన్తో కూడా రావచ్చు. పక్కనున్న పరిసరాలు బాగాలేకపోతే ఈగలు అక్కడ కూర్చుని వచ్చి ఫుడ్ మీద కూర్చొని దాంతో ఇన్ఫెక్షన్ వచ్చేది. ఎందుకంటే అక్కడ ఇంచుమించు 200 మంది ఉన్నారు. 200 మందిలో 26-27 మందే సిక్ అయినారు. మిగతా అందరూ యాక్టివ్ ఉన్నారు, హెల్దీ ఉన్నారు. ఇప్పుడే వెళ్ళి చూసి మాట్లాడొచ్చిన వాళ్ళందరూ ఎవరికి ఏం సింటమ్ లేదు. ఈ 25 మందికే కొద్దిగా మైల్డ్గా డయేరియా, వామిటింగ్స్, కడుపు నొప్పి ఉన్నది. మైల్డ్ ఇన్ఫెక్షన్ అయింది. కానీ ఆ ఇన్ఫెక్షన్ సోర్స్ తీసుకోవడానికి మనకి ఇంతకుముందు వాటర్ శాంపుల్స్ తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గర రైస్, ఆ పప్పులు అవన్నీ కూడా శాంపుల్స్ ల్యాబ్కి పంపించినారు. ఆ రిపోర్ట్ వస్తే మనకు కరెక్ట్ ఎక్కడన్నా సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ట్రేస్ అవుట్ చేయగలుగుతాం. నైట్ కాదు, నిన్న మధ్యాహ్నం దాంతో అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం వరకు వాళ్ళకి సింటమ్స్ కనిపించినాయి. ఇప్పుడు ఏదైనా తిన్నాక కొంచెం టైం పడుతుంది ఇన్ఫెక్షన్ బయట రావడానికి. ఇదర్ మార్నింగ్తోనన్నా మధ్యాహ్నం ఫుడ్ అన్నా ప్రాబ్లం ఉంటుంటేనే అది సాయంత్రం వరకు మనకు అది ఇన్ఫెక్షన్ అయింది. సాయంత్రం అయ్యి మార్నింగ్ కొంచెం ఎక్కువైంది. నైట్ డిన్నర్తో ఉండకపోవచ్చు. ఆ 3 పూటలు మాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ మధ్యాహ్నం లంచ్తో ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ లేదా నాన్ వెజ్ బగారా తిన్నారట, దాంతో అయిందో తెలియదు మనకు. కానీ ఎగ్జాక్ట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. నా పేరు పూజ, 6th క్లాస్. నేను నిన్న చపాతి తిన్న తర్వాత వాంతింగ్స్, మోషన్స్ అవుతుంటే మేడం దగ్గర టాబ్లెట్ మింగిన, అయితే కొంచెం తగ్గు, మళ్ళీ చాలా అయితే హాస్పిటల్ తీసుకొస్తే గ్లూకోజ్ ఎక్కిస్తా అని చెప్పి గ్లూకోజ్ ఎక్కించిండు. చపాతి తిన్న తర్వాత ఏమో మోషన్స్ అయింది. తర్వాత చికెన్ తిన్న తర్వాత వాంతింగ్స్, మోషన్స్ 2 అయింది. తగ్గలేదు, అయితే హాస్పిటల్ తీసుకొచ్చాను. నాతో పాటు మా క్లాస్ వాళ్ళు కొందరు ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు వామిటింగ్స్ చాలా అవుతుంది. ఫుడ్ మంచిగా ఉంటుంది.